డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ గా ఇది రెండోసారి ఎలక్ట్ అవటం. ఇంతకు ముందు 45th ప్రెసిడెంట్ గా కూడా చేశారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వయసు 78 సంవత్సరాలు. 78 సంవత్సరాల వయసులో ఆయన అమెరికాకి 47వ ప్రెసిడెంట్ అవుతున్నారు. అంటే ఆయన 2025 నుంచి 2029 వరకు 4 సంవత్సరాల పాటు అమెరికన్ ప్రెసిడెంట్ గా తన టెన్యూర్ కంటిన్యూ చేయనున్నారు. ఇండియన్ ప్రెసిడెంట్ ఎన్నిసార్లైనా ఎలక్ట్ అవ్వచ్చు. ఇండియన్ ప్రెసిడెంట్ టర్మ్ 5 సంవత్సరాలు అనమాట. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ టర్మ్ 4 సంవత్సరాలు మాత్రమే. ఆయన 2 సార్లు మాత్రమే అమెరికన్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ కాగలరు. అంటే 2029 తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇంకొకసారి అమెరికన్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యే అవకాశమే లేదు. కానీ 4 సంవత్సరాల్లో ఆయన తీసుకోబోయే పాలసీస్ కానీ డెసిషన్స్ కానీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాయి. ముఖ్యంగా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన ఎప్పుడైతే ఎలక్ట్ అయ్యారో అప్పుడే ఒక మాట చెప్పారు. 2 things ఆర్ వెరీ డిఫికల్ట్ టు నెగోషియేట్ విత్ డొనాల్డ్ ట్రంప్. 2 అంశాలు డొనాల్డ్ ట్రంప్ తో నెగోషియేట్ చేయడం చాలా కష్టం. ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్, రెండోది టారిఫ్స్. ఈ రెండిట్లో ఆయనతో డిస్కస్ చేయడం చాలా కష్టం అని చెప్పారు. అంటే అమెరికాకి ఎవరైతే అక్రమంగా వలస వెళ్తారో డొనాల్డ్ ట్రంప్ కఠినంగా ఉండబోతున్నారు. అదేవిధంగా టారిఫ్స్, డ్యూటీస్ విషయంలో ఎప్పుడైతే బ్రిక్స్ దేశాలు కానీ ఇతర దేశాలు కానీ టారిఫ్స్ పెంచుతున్నాయి, అమెరికాకు ఆల్టర్నేటివ్గా ఏమైనా ప్రయత్నాలు చేస్తాయి అనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా టారిఫ్ వార్తో భయపెట్టే అవకాశం మాత్రం కనిపిస్తుంది అనమాట. మొత్తానికి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాత్రం ఈయన స్వేరింగ్ ఇన్ సెరమనీకి వెళ్ళి ఇండియాని రిప్రజెంట్ చేయనున్నారు. జనవరి 20వ తారీఖు ఏదైతే ఇనాగ్రల్ డే ఉందో అమెరికా కూడా ఆ డే చాలా ఇంపార్టెంట్. ఆ రోజుని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే అంటాం అనమాట. ఆ రోజు అమెరికాలో నేషనల్ హాలిడే అనమాట.